ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ టెలివిజన్ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానము చేసుకుందాము. మీరందరూ బైబిల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే గడచిన గురువారము మేము మీకు అందించిన క్విజ్ నెంబర్ 233లోని ప్రశ్నలు, వాటి సమాధానాలు ముందుగా నేను చదువుతానండి. మీరు రాసిన సమాధానాలతో వాటిని సరిపోల్చుకోండి. క్విజ్ నెంబర్ 233 మొదటి ప్రశ్న. అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు ఎన్ని తరములు? దీనికి సమాధానము 42 తరములు. అలాగే రెండో ప్రశ్న. జ్ఞానులను ప్రభువు ఇంటికి ఎవరు నడిపించిరి? దీనికి సమాధానము నక్షత్రము. మూడో ప్రశ్న. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. రిఫరెన్స్ వ్రాయండి. దీనికి సమాధానము మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వచనము. నాలుగో ప్రశ్న. యేసు పరిసయ్యులను సద్దూకయ్యులను బాప్తిస్మమిచ్చు యోహాను ఏమని పిలిచెను? బాప్తిస్మమిచ్చు యోహాను పరిసయ్యులను సద్దూకయ్యులను ఏమని పిలిచెను? దీనికి సమాధానము సర్ప సంతానమా. ఐదో ప్రశ్న. పేతురు ఆంద్రేయులను ఎవరినిగా చేతునని యేసు చెప్పెను? దీనికి సమాధానము మనుష్యులను పట్టు జాలరులుగా చేతునని. అలాగే క్విజ్ నెంబర్ 234లోని ప్రశ్నలు కూడా నేను చదువుతానండి, తొందరగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 234 మొదటి ప్రశ్న. మనము ఎచ్చట ధనము సమకూర్చుకొనవలెను? మనము ఎచ్చట ధనము సమకూర్చుకొనవలెను? రెండో ప్రశ్న. మనము మొదటిగా దేనిని వెదకవలెను? మనము మొదటిగా దేనిని వెదకవలెను? మూడో ప్రశ్న. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రిఫరెన్సు రాయండి. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రిఫరెన్సు రాయండి. నాలుగో ప్రశ్న. మనము ఎట్టి ద్వారమున ప్రవేశింపవలెను? మనము ఎట్టి ద్వారమున ప్రవేశింపవలెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న. దెయ్యములు ప్రవేశించిన పందులకు ఏమి జరిగెను? దయ్యములు ప్రవేశించిన పందులకు ఏమి జరిగెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. క్విజ్ రాసే ప్రేక్షకులు 3 విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు క్విజ్ రాసే పోస్ట్ కార్డు ముందు భాగంలో మీ ప్రార్థన మనవులు రాయాలి. వెనక భాగంలో ఖాళీ ప్రదేశంలో పైన క్విజ్ నెంబరు, క్రింద 5 ప్రశ్నల సమాధానాలు రాయాలి. అడ్రస్ విభాగంలో పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు, ఏసే పరిష్కారము, వేదరాజు సినిమా హాల్ వద్ద, పత్తేబాద, ఏలూరు అని వ్రాయటం మర్చిపోకండి. క్విజ్ నెంబర్ 233కు మాకు సమాధానాలు రాసిన వారు పత్తేబాద నుండి వై సరోజిని, పమ్మి హన్నమ్మ, జేవియర్ నగర్ నుండి కె కుమారి, జె జయప్రద, శాంతినగర్ నుండి ఎం ఎలిజబెత్, తడికలపూడి నుండి ఎం సుందర్రావు, శాంతినగర్ నుండి ఎం తంగరాజు, ప్రవీణ్ కుమార్, జయరాజు, ఏఆర్ లైన్స్ నుండి వి శిఖామణి, భారతి, జయశేఖర్, సౌజన్య, శాస్త్రీనగర్ కాలనీ నుండి కె మోహన్ రావు, జేవియర్ నగర్ నుండి జె జయప్రద, చాటపర్ నుండి బి భారతి, వెన్నవల్లివారిపేట నుండి పి రాజవేణి, బి దీవెనమ్మ, దెందులూరు నుండి శాంతకుమార్, గన్ బజార్ నుండి ఈహెచ్ రత్నవేణి, ముండూరు నుండి వి సునీత, భోగాపురం నుండి కె రత్నప్రసాద్, పెన్షన్ లైన్ నుండి ఏఆర్ లారెన్స్ గారి దంపతులు, సూరపుగూడెం నుండి పి ప్రిస్కిల్లా గయోనా. మీ అందరికీ ఏసే పరిష్కారము కార్యాలయం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నామండి. మీరందరూ సిద్ధపడి ఉంటే పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు సహకారం అందిస్తున్నటువంటి కుటుంబం
శాంతినగర్ 7వ రోడ్డు చివర చలపతి డిగ్రీ కళాశాల దగ్గర నివాసం ఉంటున్న కీర్తిశేషురాలు కుమారి గారపాటి దివ్య ప్రభు సన్నిధికి ఎగిన సందర్భంగా తల్లిదండ్రులు రెవరెండ్ గారపాటి ప్రభుపాల్ గారు, గాడ్స్ మిషనరీ తొలి తెలుగు దైవ సేవకుల మాసపత్రిక ఎడిటర్ మరియు వారి శ్రీమతి గారపాటి రెబెకా రాణి గారు, కుమారుడు గారపాటి సందీప్ మరియు కుటుంబ సభ్యులు గారపాటి కుటుంబరావు గారు, అలాగే వేగుంట నాగేశ్వరరావు గారు కుటుంబం సహకారం అందిస్తున్నారు. వీరందరికీ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గారపాటి ప్రభుపాల్ గారి కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని, పరిచర్య కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. ఈ దినం క్విజ్ రాసిన కొద్దిమంది బిడ్డలను ప్రభు నామంలో అభినందిస్తున్నాను. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు కృతజ్ఞతలు స్వామి. ఈ రాత్రి కాలం మీ పాదముల చెంతకు వచ్చి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ సేవకులు ప్రభుపాల్ గారిని, రెబెకా రాణి గారిని, సందీప్ను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. కుమారి గారపాటి దివ్యాను మీ సన్నిధికి పిలుచుకున్నందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మీ సేవకుని పరిచర్య కొరకు, పత్రిక ముద్రణ కొరకు ప్రార్థిస్తున్నాం. మీ సహాయం మీ దాసుని కుటుంబానికి ఇవ్వండి. ఈ రాత్రి కాలం ప్రభువా క్విజ్ రాసినటువంటి బిడ్డలను ప్రాముఖ్యంగా దీవించి ఆశీర్వదించండి. యేసుక్రీస్తు ప్రభు పేరిట ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభువునందు ప్రియ సోదర సోదరులారా, మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం మీ కనుల ఎదుట ఉంచుకోండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 16వ వచనం. ప్రార్థనలో ఉపవాసాన్ని గూర్చినటువంటి హెచ్చరికలు. మీరు ఉపవాసము చేయునప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి. తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలెనని వారు తమ ముఖములను వికారము చేసుకొందురు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఫలము పొంది ఉన్నారు, ఫలము పొందుతారు అనే పదాలు 6వ అధ్యాయంలో కనిపిస్తున్నాయి. ప్రధానంగా మనుషుల ఎదుట ఇస్తున్నటువంటి దానం దేవుని నుండి ఫలం ఆశించినదిగా ఉన్నప్పుడు అది సీక్రెట్గా దేవుని మహిమార్థం ఉండేట్లు చూసుకోమన్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారిగా ఉండద్దు, ప్రభువుకే వినపడినట్లుగా ప్రార్థించమన్నాడు. విస్తరించి మాట్లాడక వేషధారి వలె ఉండక ప్రార్థించమన్నాడు. తరువాత ఉపవాసం విషయం. ఉపవాసం ఫలాన్ని ఇస్తుంది. ఉపవాసం చాలా బలమైనటువంటి ఉపవాస ప్రార్థన బైబిల్ గ్రంథంలో చాలా పరిస్థితులను ప్రభావితం చేసిన, మార్పు చేసిన అంశాలు కలిగినటువంటిది ఉపవాస ప్రార్థన. ప్రభు సైతం 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఏలియా 40 దినాలు ఉపవాసం, మోషే 40 దినాల ఉపవాసం, అలాగే దానియేలు 21 దినాల ఉపవాసం, 7 దినాల ఉపవాసం, ఎస్తేరు 3 దినాల ఉపవాసం, శిష్యులు మేడగదిలో 10 దినాల ఉపవాసం. ఇలా బైబిల్ గ్రంథమంతా కూడా మీరు చూస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన శక్తి కలిగినటువంటి ప్రార్థన. అయితే ఉపవాసం చేస్తున్నప్పుడు నీవు వేషధారి వలె ఉండద్దన్నాడు. చాలామంది ఉపవాసం చేస్తున్నప్పుడు వారి ముఖాలు వికారం చేసుకుని
ఇదిగో మేము ముఖం ఇట్లా అయిపోయింది చూడండి, మేము ఉపవాసం ఉండటం వల్ల ఇట్లా బలహీనపడిపోయాం అన్నట్టుగా మనుషుల ఎదుట ఫలం పొందేటట్టుగా ప్రయత్నించటం. ఉపవాసం యొక్క ఫలితం ప్రభువు నుండి రావాలి తప్ప మనుషులను కన్విన్స్ చేయటానికో, మనుషుల చేత ఒప్పించబడటానికో, మనుషుల చేత గుర్తించబడటానికో ఉపవసిస్తే ఏమిటి ప్రయోజనం? సోదరుడా, సోదరి, వేషధారుల ఉపవాసం దేవునికి ఇష్టం లేదు. రహస్యమందు చూస్తున్న నీ తండ్రి నీకు ఫలమిచ్చేటట్లు ఉండాలంటున్నాడు నీ ఉపవాసం. నీ ప్రార్థన, నీ దాతృత్వం, నీ ఉపవాసం ఇవన్నీ కూడా రహస్యమందు చూస్తున్న తండ్రికి మాత్రమే కనపడే ఉద్దేశంతో చేయమంటున్నాడు. ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని కాక రహస్యమందున్న నీ తండ్రికే కనపడవలనని నీవు ఉపవాసం చేసేటప్పుడు నీ తల అంటుకొని నీ ముఖం కడుక్కో. అప్పుడు రహస్యమందున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. చాలా చిన్ని పని, ముఖం కడుక్కొని ప్రభు ఎదుటి కనపడన్నాడు. సోదరుడా, సోదరి, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు వేషధారిగా ఉండవద్దు. నీ ప్రార్థన దేవుని ఎదుట అనే అవగాహనతో ఉండాలి. నీ ప్రార్థన దేవుని నుండి ఫలాన్ని ఆశించిందై ఉండాలి. నీ ప్రార్థనకు ఫలం నీవనుకున్నట్టుగా వచ్చేస్తోందని అనుకోకు. ఆయన తన చిత్తానుకూలమైన ఫలం ఇస్తాడు. బైబిల్ గ్రంథంలో ఉన్న ప్రార్థనలు మీరు ఆలోచన చేస్తే దేవుడు మారిపోలేదు. ఉపవాస ప్రార్థన చేశాడు నా భక్తుడని దేవుడు తన యొక్క ఉద్దేశాలు కానీ తన యొక్క వ్యక్తిత్వం కానీ ఎక్కడ మార్చుకోలేదు, మార్చుకోడు కూడా. ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తున్న వ్యక్తి చాలా గాఢమైన మార్పుకు గురి అవుతాడు. చాలామంది సేవకులు దేవుని సేవకు వచ్చిన కొత్తలో, అలాగే సంవత్సరంకి ఒకసారి ఈ లెంట్ సీజన్లో చాలామంది ఉపవాసాలు ఉంటారు. కొందరు ఒళ్ళు తగ్గించుకునే ప్రక్రియలో ఉపవాసం ఉంటారు. దానివల్ల ఉపయోగం లేదు. నీ ప్రార్థనలో చిత్తశుద్ధి కావాలి, ఉద్దేశములో స్పష్టత కావాలి. నీవు అడుగుతున్నటువంటి విషయాలు దేవుని ఎదుట అంగీకారమైనటువంటివిగా ఉండాలి. అప్పుడే నువ్వు ఫలం పొందగలుగుతావు. అదే చెబుతున్నాడు. రహస్యంగా చూస్తున్న నీ తండ్రి ఎదుట నీ ముఖం కడుక్కొని నీవు నీ తల అంటుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయి. ఇక 18వ వచనం నుండి ఈ ప్రేయర్ మీద నుంచి పరలోక సంబంధమైన ఎర్నింగ్ మీదకు, సంపాదన మీదకి వెళ్తాం. ప్రతి మానవుడు సంపాదనకు ఇష్టపడతాడు కదా. సంపాదన అంటే ఇష్టపడని వాడెవడు? విశ్వాసి యొక్క సంపాదన భూమి మీద కాదు, పరలోకం. ఈ మాట ఎంతమంది విశ్వాసులకు తెలుసు? విశ్వాసులకున్న ఒక టెంప్టేషన్ ఏమిటో తెలుసా? భూమి మీద నేనేం సంపాదించలేదేమిటి అనేటువంటి ఒక శోధనకు విశ్వాసి ఎల్లవేళలకు గురవుతుంటాడు. నా 19 సంవత్సరాల సేవా జీవితంలో ఈ శోధనను నేను జయించగలిగాను. సాగర్ గారు మీరేం సంపాదించారు అంటే 2 చేతులు తెరిచి చూపించాలి మీకు నేను. ఏమీ లేదని. వెరీ క్లియర్. మినిస్ట్రీలో వచ్చి సంపాదించుకోవటం కాదు. మినిస్ట్రీ కొరకే, నాట్ ఫర్ ఎర్నింగ్ ఆన్ ద ఎర్త్. భూమి మీద సంపాదించటం కొరకు కాదు మనముంది. భూమి మీద నుండి పరలోక రాజ్యములోనికి సంపాదించుకోవటానికి వచ్చాం. ప్రభు అదే క్లియర్గా చెబుతున్నాడు. భూమి మీద మీ కొరకు ధనము కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేస్తుంది, దొంగలు కన్నము వేసి దొంగిలుతారు. పరలోకమందు మీ కొరకు ధనము కూర్చుకొనుడి. అతడు చిమ్మెట అయినా తుప్పు అయినా దాన్ని తినివేయదు, దొంగలు కన్నము వేసి దొంగలింపరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. ట్రాన్స్ఫర్ యువర్ మనీ
ఫ్రమ్ ద ఎర్త్ టు హెవెన్. నీ యొక్క ధనం ఎక్కడుండాలి? పరలోక రాజ్యంలో ఉండాలి. నీ ధనం ఎక్కడుంటే నీ ప్రాణం అక్కడుంటుంది. అవునా కాదా? డబ్బు చేతిలో పైసా లేనప్పుడు మన ప్రాణం ప్రభువుతో బాగుంటుంది. డబ్బు పర్సు నిండా డబ్బు ఉంటే పర్సు వైపే ఉంటుంది ప్రాణం కదా. సోదరుడా, సోదరి, డబ్బు అవసరం. డబ్బు దేవుడిస్తాడు. మీకు కోపం రావచ్చు, డబ్బు దేవుడిస్తాడు అంటే ఎందుకు ఇస్తాడు అని అంటారా? ఇవ్వాల్సిన బాధ్యత ఆయనదే. క్రైస్తవులతో నేను మాట్లాడుతున్నాను, క్రైస్తవ కులస్తులతో కాదు నేను మాట్లాడుతోంది ఈ అంశాన్ని. క్రైస్తవుడు అనగా క్రీస్తునందు నూతన సృష్టిగా చేయబడిన వాడు, అతని ప్రతి బాధ్యత తీర్చాల్సినటువంటి బాధ్యత దేవుడిదే. ఒక బిడ్డ పుట్టాడు ఒక తల్లిదండ్రులకు. ఆ బిడ్డ యొక్క ఆహారం, వస్త్రం, విద్య, వసతి అన్నింటి బాధ్యత ఎవరిది? వాడు చెప్పులు వేసుకోవాలన్నా, వాడు తలపై టోపీ పెట్టాలన్నా, ఒంటిపై దుస్తులు కావాలన్నా, కడుపు నిండా భోంచేయాలన్నా ఎవరిది బాధ్యత? తల్లిదండ్రులు. అందుకే దేవుణ్ణి తండ్రి అని పిలిచి మరి ప్రార్థించమని నేర్పిస్తున్నాడు మనం. సాతానుడు ఈ లోకం మీలో డబ్బు సంపాదించుకోవటం కొరకు శోధిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారిని శోధించినప్పుడు కూడా ఈ లోక రాజ్యాలన్నీ నేను నీకు ఇస్తాను అని వాడు చెప్పిన అబద్ధంలో, ఈ లోక రాజ్యాలన్నీ మహిమంత ఇచ్చేస్తానంటే రిచ్నెస్ అండ్ ద గ్లోరీస్ ఆఫ్ దిస్ వరల్డ్ ఎవరికి కావాలి ఇవి? దానియేలు భక్తుడు అంటాడు బెల్షాజరుతో మాట్లాడుతున్నప్పుడు, నీ దానాలు నువ్వు ఉంచుకో, ఎవరికని ఇచ్చుకో, నాకు అక్కర్లేదు. అబ్రహాం మాట్లాడుతూ అంటాడు, నీ నుంచి నూలు పోగొడు తీసుకోను. ఎందుకు వస్తుంది ఇంతటి ధైర్యం విశ్వాసికి? నేను డబ్బు చేత బ్రతకను అనే నమ్మకం విశ్వాసిలో ప్రధానంగా జనించాలి. డబ్బు చేత మనం బ్రతుకుతామా? దేవుని చేత బ్రతుకుతామా? సిరికిని దేవునికి విరోధం. ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడు ఉండలేడు. సిరికి, ధనానికి దాసుడు ఉంటావా? అందుకు ఇష్టపడితే లోకంలో డబ్బు సంపాదించుకోవాల్సిందే. దేవునికి దాసుడు ఉంటావా? నువ్వు లోకంలో ధనం సంపాదించుకోవటంతో కాదు, పరలోకంలో ధనం సంపాదించుకుంటావు. ఎందుకంటే నీ స్థిర నివాసం ఇక్కడ లేదు. పౌలు చెప్తున్నాడు ఫిలిప్పీ సంఘానికి, మన పౌరస్థితి భూమి మీద లేదంటున్నాడు. ఎస్, వీఆర్ ఇండియన్స్, నో డౌట్ ఇన్ ఇట్. మనం భారతీయులమే, భారత పౌరసత్వం ఉంది మనకు, కానీ ఇది శాశ్వతం కాదు. మనం పరలోక పౌరులం. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ద హెవెన్. మన యొక్క పౌరస్థితి పరలోకంలో ఉంది అన్నాడు. అవును, మనం ఉండబోయేది ప్రభుత్వం. మన భూమి మీద తాత్కాలిక నివాసం. ఈ తాత్కాలిక నివాసానికి కావలసిన అవసరతలన్నీ ఆయనే తీరుస్తాడు. మనం అడక్క ముందే తెలుసు ఆయనకి తెలుసు మనకేం కావాలి. కనుక మీరు ధనం సంపాదించాలంటే ఎక్కడ సంపాదించాలి? పరలోకంలో సంపాదించాలి. పరలోకంలో ఎట్లా సంపాదిస్తావంటే భూమి మీదే సంపాదించాలి. ఏమిటది? ప్రభు కొరకు నువ్వు సంపాదించాల్సిన ధనం నశిస్తున్న ఆత్మలు. దేవుని చిత్తమును భూమి మీద నెరవేర్చుచున్నప్పుడు నీకు పరలోకంలో ధనం కలుగుతుంది. నీ హృదయం పరలోకం మీద ఉండాలి. ఆయన రాజ్య వ్యాప్తి మీద నీ యొక్క హృదయం ఉండాలి తప్ప ఈ లోకంలో నువ్వు సంపాదించుకునే డబ్బు మీద కాదు. ఈ మధ్యన చాలా క్రైస్తవ కుటుంబాలు విద్య చేత దీవించబడిన తరువాత విదేశాల్లో స్థిరపడుతున్నారు కొందరు కుటుంబ సభ్యులు. వారి యాటిట్యూడ్స్ ప్రాముఖ్యంగా భక్తి మీద నుండి భౌతిక సంపాదన మీదకి వెళ్ళిపోవటం ఈ దినాల్లో అత్యధికంగా నేను గమనిస్తున్నాను. నేను ఈ మాట అంటోంది ఏదో కడుపు మాటతో కాదు సుమా, బాధతో నేను చెప్తున్నాను. గాడ్ హ్యాస్ బ్లెస్డ్ యూ. దేవుడు నిన్ను దీవించాడు.
దేని కొరకు? ఇంతకుముందు మన తరాల్లో ఎవడు డబ్బు సంపాదించలేదు కనుక మనం పొలాలు సంపాదిద్దాం, ఇండ్లు సంపాదిద్దాం, ఇంకోటి కొందాం. ఎంతవరకు నువ్వు సంపాదన కొరకేనా దేవుడు నిన్ను దీవించింది? కాదు. నీ సంపాదన అంతా శాశ్వతంగా నీకు ఉండాలంటే ఇట్ మస్ట్ బి ఇన్వెస్టెడ్ ఇన్ ద మిషన్స్ అండ్ హిస్ వర్క్. దేవుని పనిలో నీ ధనాన్ని ఉంచగలిగినప్పుడే నీవు పరమందు ధనాన్ని సంపాదిస్తావు. బైబిల్ గ్రంథంలో ఆది అపోస్తుల చరిత్ర గనుక మనం చూస్తే, పెంతెకొస్తు పండుగ నాడు ప్రభువును అంగీకరించిన 3,000 మంది వారి ఆస్తులు అమ్మి ప్రభు యొక్క శిష్యుల పాదాల దగ్గర పెడితే, ప్రభు శిష్యులు ఆ డబ్బు తీసుకుని వెళ్ళి బ్యాంకుల్లో వేసుకోవాలి, పోస్ట్ ఆఫీసులో ఇలా భూములు స్థలాలు కొని సెల్ఫ్ సపోర్టెడ్ మినిస్ట్రీస్ పెట్టలా. అనుదిన ఆహారం మీద వాళ్ళు ఆధారపడి ఆ డబ్బు చేత సంఘం యొక్క అవసరాలు తీర్చారు. ఆ ప్యాటర్న్ ఇవాళ ఉందా మన సంఘాల్లో? అట్లీస్ట్ అందులో ఒక దశమ భాగం ఇవ్వటం విషయంలోనే మన సంఘాల్లో ఎట్లా ఉంటున్నాం? ఆర్మ్స్ గివింగ్లో ఎట్లా ఉంటున్నాం? పరిశీలన చేసుకుందాం. కొందరు సేవకులు బోధిస్తున్నారు, కేవలం మన ఫెలోషిప్పే, మన చర్చే, మన సహవాసమే, మన కాపరి వయా మీడియా, మన కాపరికి చెప్పకుండా ఏ ఊరికి ఏమి సహాయం చేయకూడదు. ఫాల్స్ టీచింగ్, రాంగ్ టీచింగ్, తప్పుడు బోధ. అది వాక్యం దాన్ని అంగీకరించదు. మీ పాదిరి గారిని అడిగి చూడండి, అంగీకరిస్తుందేమో. అది అంగీకరించదు. డిసిప్లిన్ ఈజ్ డిఫరెంట్ అండ్ ద డిఫరెన్స్ ఈజ్ డిఫరెంట్. క్రమశిక్షణ పేరిట డబ్బు దోచుకోవటం, డబ్బు మీద కాన్సన్ట్రేషన్తో ఉండటం క్రైస్తవులకు మంచిది కాదు. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలో ఉన్న వెలుగు చీకటి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడును 2 యజమానులకు దాసుడిగా ఉండనేరడు. ఒకడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరి పక్షము గుండా ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి నీ సిరికి నీ దాసులుగా ఉండనేరరు. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణము గుర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గుర్చి అయినను చింతించకండి. ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా? దేవుడు బోధ చేస్తున్నాడు, ఇక్కడ కన్విన్స్ చేస్తున్నాడు ఆయన బిడ్డలను. ఏమని? ఏది గొప్పది? డబ్బు చేత ఆహారం సంపాదిస్తావు, డబ్బు చేత వస్త్రం సంపాదించాలనుకుంటావు, కానీ ఆహారం కంటే గొప్పది, వస్త్రం కంటే గొప్పది నీ జీవితంలో దేవుడిచ్చాడు. కనుక దేవునికి లోబడతావా, సిరికి లోబడతావా? నీ కన్ను చెడిపోతే నీ జీవితం అంత చీకటిమయం. హృదయం గురించి మాట్లాడుతున్నాడు, భౌతికంగా కన్నును గురించి మాట్లాడుతున్నాడు. నీ హృదయం చెడిపోయినట్లయితే సోదరుడా, సోదరి, అంతా చీకటే. ఏమిటి ప్రయోజనం? కనుక నీవు దేవునికి సిరికి 2 యజమానులకు ఒకేసారి దాసుడు అవుతావా? అది కూడదు, అది జరిగేది కాదు. కనుక నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని ప్రాణం గురించి నువ్వు ఏమాత్రం కూడా ఆలోచించద్దు. ప్రాణం ఇచ్చింది ప్రభు. ఒకడన్నాడట ధనవంతుడు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము, నీ కొరకు విస్తారమైనటువంటి ఆహారం గోడౌన్స్ నిండా పెట్టించానన్నాడు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నారు. నువ్వు ప్రాణం కొరకు సంపాదిస్తున్నావు. నువ్వు ప్రాణం ఉంటేనే కదా దాన్ని నువ్వు ఎంజాయ్ చేసేది. ఇల్లు కడతావు ప్రాణం లేకపోతే, కొట్ల నిండా సంపాదిస్తావు, ఆహారం పెడతావు ప్రాణం లేకపోతే. ప్రాణం గొప్పది కదా సోదరుడా, సోదరి. గొప్ప ప్రాణాన్ని ఇచ్చిన ప్రాణదాత ఆయన. ఆ ప్రాణం తీసుకునే అధికారం కూడా కలిగిన వాడు ఆయనే. కనుక నువ్వు ఇహలోక సంపాదన కొరకు పోతావా, సిరి కొరకు పరుగులు ఎడుతున్నావా, లేక ప్రాణం ఇచ్చిన ప్రభువు కొరకు జీవించడానికి ఇష్టపడుతున్నావా?
ఏమీ నీకు లేకపోయినా ఏ పూటకు ఆ పూట నిన్ను పోషిస్తూ నీ ప్రాణాన్ని నిలిపి ఆయన సన్నిధికి తీసుకునే వరకు నిన్ను కాపాడితే చాలదా నీకు? కనుక ఆయన చిత్తం ఏంటో గ్రహించండి. ఆయన చిత్తములో నీవు పేదోడుగా ఉండిపోవాలని కాదు అక్కడ ఉద్దేశం ఆయనది. నీ యొక్క ప్రయారిటీస్ నువ్వు తెలుసుకోవాలి. నీ యాటిట్యూడ్స్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ మలచుకోవాలి అనేది దేవుడు చెబుతున్నటువంటిది. ఆహారం కంటే ప్రాణం, వస్త్రం కంటే దేహం గొప్పది కాదా? అవును, గొప్పవి. ఆహారం కంటే ప్రాణం గొప్పది, వస్త్రం కంటే దేహం గొప్పది. దేహమే లేకపోతే ఏ వస్త్రం వేసుకుంటావు? ఎన్ని వందల పట్టు చీరలు నువ్వు కొనుక్కున్నా చచ్చిపోతే ఎవడు కట్టుకుంటాడు అవి? కనుక నీ దేహం ముఖ్యం, నీ ప్రాణం ముఖ్యం. అది ఇవ్వగలిగింది దేవుడు. దేహానికి చుట్టుకునే వస్త్రం డబ్బు ఇస్తుంది కదా అని డబ్బు కొరకు వెంపర్లాడక్కర్లేదు. దేవునికి సమస్తం తెలుసు. సోదరుడ, సోదరి, ఈ రాత్రికాలం వాక్యము వింటున్నటువంటి నీవు నీ అభిప్రాయాలు ప్రభువుపై నిలుపుమని మనం చేస్తున్నాను. ఈ రాత్రికాలపు వాక్య భాగం కొరకు ఆర్థిక సహకారం ఇస్తున్నటువంటి కుటుంబం శాంతినగర్ 7వ రోడ్డు చివర చలపతి డిగ్రీ కళాశాల వద్ద నివాసం ఉంటున్న కీర్తిశేషురాలు కుమారి గారపాటి దివ్య స్మృత్యార్థం, జ్ఞాపకార్థం వారి తల్లిదండ్రులు రెవరెండ్ గారపాటి ప్రభుపాల్ గారు, గాడ్స్ మిషనరీ దైవ సేవకుల తెలుగు తొలిగి మాసపత్రిక ఎడిటర్ గారు, మరియు శ్రీమతి గారపాటి రిబ్కా రాణి గారు, బాబు సందీప్ సహకారం అందిస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు ఆదరించినట్లు ప్రార్థించమని మనం చేస్తున్నాను. శ్రీధర్ బాబు గారు ఇచ్చిన ప్రశ్నలు వచ్చే వారం లోపల మీరు అత్యధికమైన ప్రజలు స్పందించి వాక్యాన్ని చదివి ఉత్తరం రాయాలని మనం చేస్తున్నాం. మనము ఇంతవరకు పాస్టర్ కారుపాటి శ్యాన్సాగర్ గారి ద్వారా వచన ధ్యానములను మత్తయి సువార్త నుండి ధ్యానం చేసుకున్నాము. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారము కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేయండి. అలాగే మా ఈ కార్యక్రమానికి ప్రతి నెల 100 రూపాయలు కానీ, 50 రూపాయలు కానీ, 25 రూపాయలు కానీ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తాం. క్విజ్ నెంబర్ 234లోని ప్రశ్నలు మరోసారి చదువుతానండి, తొందరగా రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఈ క్విజ్ నెంబర్ 234 మత్తయి సువార్త 5, 6, 7, 8 అధ్యాయాల ఆధారంగా ఇవ్వబడిన ప్రశ్నలు. మొదటి ప్రశ్న, మనము ఎచ్చట ధనమును సమకూర్చుకొనవలెను? మనము ఎచ్చట ధనమును సమకూర్చుకొనవలెను? రెండవ ప్రశ్న, మనము మొదటిగా దేనిని వెదకవలెను? మనము మొదటిగా దేనిని వెదకవలెను? మూడవ ప్రశ్న, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రెఫరెన్స్ వ్రాయండి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. రిఫరెన్స్ వ్రాయండి. నాలుగో ప్రశ్న, మనము ఎట్టి ద్వారమున ప్రవేశింపవలెను? మనము ఎట్టి ద్వారమున ప్రవేశింపవలెను? ఆఖరి ప్రశ్న, ఐదో ప్రశ్న, దెయ్యములు ప్రవేశించిన పందులకు ఏమి జరిగెను? దెయ్యములు ప్రవేశించిన పందులకు ఏమి జరిగెను? ఈ 5 ప్రశ్నలకు సరైన సమాధానాలు రాసి వచ్చే శనివారంలోగా మా కార్యాలయానికి పంపించండి. మీ పేరు, అడ్రస్సు రాయటం మర్చిపోకండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. తలల వంచండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ ప్రభువా, మీకు కృతజ్ఞతలు. ఈ రాత్రికాలం మమ్మల్ని వాక్యంపై ఉంచాల్సిన దృష్టిని మాకు నేర్పించినందుకు కృతజ్ఞతలు. ప్రభుపాల్ గారిని, రిబ్కా రాణి గారిని, సందీప్ను మీరు ఆదరించమని ప్రార్థిస్తున్నాం. క్విజ్ రాసిన బిడ్డలను ఆశీర్వదించండి, ఆత్మీయంగా మేల్కొల్పండి. అలాగే ఏసే పరిష్కారానికి ఎపిసోడ్ స్పాన్సర్స్ను పంపించండి. ప్రభువా, మీ కృపలో ప్రతి ఒక్క సేవకుని మీరు ఆశీర్వదించండి. నాయనా,
మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాల్లో ఉన్న వాక్య ధ్యానాలు మా జీవితాలకు మ్యాండేట్గా ఉండటానికి సహాయం చేయండి. యేసయ్య ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.